అందరూ చప్పట్లు కొడదాం, ప్రోత్సహిద్దాం. హలో, హాయ్ 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 హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికి వందనాలండి. వందనాలు చెప్పరా మీరు? వందనాలండి అందరికి. అందరూ బాగున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పట్లేదండి, వినపట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో జీవ కిరీటానికి. ఏ కిరీటానికి? వినపట్లేదండి. మీ స్కిట్లో లేరా? మీరు కూడా స్కిట్లో ఉన్నారు. చాలా క్యారెక్టర్స్ మనకు ఉన్నాయి, చాలా లిస్ట్ ఉందండి. పిలవమంటారా? మరి పిలిచేద్దామా? జోషేదండి. చప్పట్లు కొట్టండి పిలవాలనుకున్న వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. చాలా చాలా కామెడీ కూడా ఉంటుంది. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. లాస్ట్లో మీ అందరికి మైక్స్ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా గెస్ట్ చేసింది చెప్పాలి. ఓకేనా? లెట్ మీ ఇన్వైట్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన్ని మీరు టిక్ మని క్వశ్చన్లు ఇస్తే టక్కుమని ఆన్సర్ చెప్పే ఒక ఇంటెలిజెంట్ బాయ్ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఈ లిస్ట్లో ఆయనే ప్రముఖుడు, మొదటి వ్యక్తి. లెట్ మీ ఇన్వైట్ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఆకాంక్ష టు ద స్టేజ్ ప్లీజ్. చప్పట్లు అందరు కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఈ లొకేషన్ జీవి కిరీటం ఇక్కడే ఇస్తానన్నారు, కనిపించట్లేదు. ఇక్కడేదో ఇస్తున్నట్టున్నారు, చూద్దాం. సార్, హౌ ఆర్ యూ సార్? ఎవరయ్యా నువ్వు? సార్, ఈ షో యాంకర్ని సార్. అయితే అయితే అంటారేంటి సార్? నాకు జీవ కిరీటం కోసం వచ్చాను. అది ఇచ్చేస్తే షోకి ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఏంటది? అంతకన్నా ముందు ఆడియన్స్ మీరు నాకు రిక్వెస్ట్ పెట్టారు కదా సార్, ఇంటెలిజెంట్ క్వశ్చన్ కదా, ఒక క్వశ్చన్ అడుగుదామా? క్వశ్చన్లు ఏంటి? కాదు సార్, ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్ మీకు. మీరు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సనా కదా? అవునయ్యా. అయితే క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ చెప్పండి. ఒక్కటే క్వశ్చన్ అడగాలి. ఒక్కడే అడుగుదామా? వినపట్లేదు, అడుగుదాం. సరే సార్, అడిగేస్తున్నా సార్. అడుగుదామా? 2+2 ఎంత సార్? 3 అయ్యా. వావ్, చెప్పట్లండి. 2+2 3. మీకు తెలీదా అది కూడా? హలో, క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పాలి. చెప్పట్లో మీరు కూడా నేర్చుకోండి ఇంటెలిజెంట్ బాయ్ నుంచి. నేర్చుకుంటారులే. నాకు జీవ కిరీటం ఇచ్చేయండి అయ్యా. సార్ ప్లీజ్ సార్, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటది? ఇది జీవ కిరీటం షో సార్. ఏసయ్య అక్కడ ఉంటాడు సార్. జీవ కిరీటం ఆయన దగ్గర ఉంటుంది సార్. అవును, మీరు వెళ్ళి అడుగుతారు సార్. ఆయన పెడితే తెచ్చేసుకోండి సార్. పెడితే తెచ్చేసుకోవచ్చా? అంతే సార్. అడిగితే చూడు ఎలాగని పెట్టేస్తారు. బరవ్వా, ఆ జీవ కిరీటం నాకు పెట్టేవయ్యా. ఈ ప్రపంచంలోనే జ్ఞానవంతుడిని, తెలివైనవాడిని పెట్టేయ్యా. ఏందయ్యా బెటరు? సార్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్. ఏంటి సార్? ఇంకా అనేక మంది ప్రముఖులు రావాలి సార్. నాకంటే ప్రముఖులా? అలా కాదు సార్. మరి నాకు చెవిలో ఒక మాట చెప్పాడు సార్. ఏం చెప్పారు? జీవ కిరీటం మీకే అంట. అవునా? అంత విఐపి పర్సన్స్ ఉన్నారు చూడండి. కావాలితే ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ముందు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అది సార్ కాన్సెప్ట్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మీకు ఇచ్చిన చైర్ లో అదే సార్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. అందరు కూడా చప్పట్లు కొడదామా? అండ్ సెకండ్లీ, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మన ఊరికి ఎన్నెన్నో పథకాలు తెస్తూ మన ఊరిని ఒక స్థాయిలో నిలబెట్టిన ఎవరో తెలుసా మీకు? గెస్ట్ చేయండి. వెరీ గుడ్. మన ఊరి పిఏ గారి ఎమ్మెల్యేని ఇన్వైట్ చేయబోతున్నాం. క్లాప్స్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇదేనా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. వాళ్ళ ప్రోగ్రామ్ ఇదేనా? షెడ్యూల్ అంతా చెక్ చేసుకో. ఇదే సార్ ఇవాళ ప్రోగ్రామ్. ఇక్కడేంటి? జీవ జలములు. అరే ఇక్కడ ఏదో ఉంది, చదువు.
జీవ కిరీటం సార్ ఇది. అదే అదే నేనే చదవయ్యా. అవును వెళ్దాం బా. సరే సార్. సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. సార్ మీరు ఊరికి చాలా చేశారు సార్, చాలా పథకాలు తెచ్చారు సార్. అవును సార్ ఒక చిన్న డౌట్ సార్, ఆ, ఏం చేశారు సార్ అసలు? ఈ జనం కూర్చున్నారంటే ఎవరు కారణం అనుకుంటున్నావు? సార్ నేను. మీరెలా సార్? రోడ్లు వేపించింది ఎవరు? నేనే. వావ్, చప్పట్లు అండి, చప్పట్లు. ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొడదాం. ఇంకా సార్ ఈ బిల్డింగ్లు ఎవరు అనుకుంటున్నావు కట్టించింది? సార్ చెప్పండి నేను. సార్ ఓనర్లు కొడతారు సార్ మిమ్మల్ని. ఎవరయ్యా ఎమ్మెల్యే ఇక్కడ? సార్ సూపర్ సార్. అయితే ఈ షోకి ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఏంటంటే ఇది జీవికేటర్ షో సార్. వివిఐపి పర్సన్స్నే పిలుస్తాం సార్. ఏ నాకన్నా విఐపియా? మరి కాదా సార్, ఇంకా వివిఐపి పర్సన్స్ ఉన్నారు. మీరేం చేస్తారంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి జీవకిరీటం ఉంది, ఆయన జీవకిరీటం ఇస్తే మీరు తీసుకొచ్చేసుకోండి. ఓకేనా సార్? అంతదానికి నేను వెళ్తాను ఎందుకు? మా బియ్యనే వెళ్ళి అడుగుతాడు. సార్ ఇది ఓన్లీ వివిఐపి పర్సన్స్కి సార్. అదేంటయ్యా సార్ మీ విఐపి కాదా సార్? మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, విఐపి కాదని ఎవరు అన్నారు? సార్ మీరే అడగండి సార్. మరి ఏంటేసయ్యా, కావాలంటే నీకు కూడా వాటర్ ట్యాంక్ కట్టిస్తా. నాకు కిరీటం పెట్టేసయ్యా. ఏంటయ్యా మీ వేసే పెట్టట్లేదు? సార్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది సార్. పిఏ గారు ప్లీజ్ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం డీల్. సార్ మీరు కాసేపు అంటే పక్కన కూర్చోండి సార్, నేను మాట్లాడతా. మనకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తొందరగా. నాకు యేసయ్య చెవిలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? జీవ కిరీటం మీ ఎమ్మెల్యే గారిది అంట. అవునా? మీరు అందరూ ఇంకా లిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే గారికి పిలిచి అది పెడతారంట. సో మీరు కూడా కొంచెం కూర్చోండి, ఓకేనా? సరే. ప్లీజ్ బీ సీటెడ్ సార్. చప్పట్లు కొడదామా మన ఎమ్మెల్యే గారికి? అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ బ్రేకు లేని బ్రేక్ స్టార్, రాక్ లేని రాక్ స్టార్, మన అక్షయ్ జాక్సన్ ని. చప్పట్లు. వావ్ వావ్ వావ్. సార్ ఏంటి సార్ ఐకానిక్ స్టెప్ సార్ మీరైతే. తెలుసుగా? తెలీదు సార్ నాకేమి. అయితే తెలుసుకో. అమ్మా ఎక్కడే నా జీవ కిరీటం ఇస్తా అన్నారు సార్. ఇక్కడే సార్, ఇదే షో సార్. ఈ షో కాన్సెప్ట్ ఉంది సార్. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇస్తే వెళ్ళిపోతాను. సార్ మా ఆడియన్స్ కోసం ఒకే ఒక స్టెప్ సార్. డేంజర్స్. సార్ సూపర్, చప్పట్లు కొట్టారండి మీరు. మీకోసం స్టెప్లు వేస్తే ఇంకో స్టెప్ కూడా ఉంది కదా సార్. సన్ వాకా? వావ్, మీరు మామూలు వాళ్ళు కాదు సార్, అలా క్యాచ్ చేస్తారు సార్. మా కోసం, ప్రేక్షకుల కోసం మీరు చప్పట్లు కొడితే ఆయన స్టెప్ వేస్తారు. చప్పట్లు కొడుతూ అయిపోయింది సార్. చప్పట్లు కొట్టేస్తున్నా సార్. జీవ కిరీటం పెట్టా వెళ్తామయ్యా. సార్ జీవ కిరీటానికి ఇది ఒక షో కదా సార్. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. ఏంటంటే జీవ కిరీటం ఏసఐ దగ్గర ఉంటుంది సార్. అయితే ఏమను అలా ఎవరు సార్? మీరు వెళ్ళి ఏసఐ దగ్గర అడిగితే జీవ కిరీటం ఇస్తే మీరు తీసుకొచ్చేసుకోవచ్చు. ఆయన దగ్గర ఒక స్టెప్ వేయాలా? అది మీరే చూసుకోవాలి సార్. అది పెట్టేసయ్యా, పెట్టే. సార్ సరిపోలేదండి సార్. సన్ వాక్ కావాలా? చెప్పేసయ్యా. ఏసఐ మాట్లాడలేదు సార్. పెట్టేసయ్యా, పెట్టే. సార్ అలా కాదు సార్. ఈ షో చెప్పే కదా సార్. ఏంటంటే ఇంకా వివిఐపి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు చూసారా? చూసా. అంతమంది వచ్చినాక మీకు ఇలా లేపి అలా పెట్టి మీకు స్టెప్ వేయించి ఇస్తారు. ఓకేనా సార్? ఓకే, త్వరగా కానీ నాకు ప్రోగ్రామ్. సార్ ప్లీజ్ బీ సీటెడ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఏంటండి మీరు వాడిని చూసినాక కూడా చప్పట్లు కొట్టట్లేదు? నీరసంగా ఉందా మా స్కిట్? లేదు కదండి. అయితే ఇంకో క్యారెక్టర్ని పిలవబోతున్నాం, ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తిని పిలవబోతున్నాం. ఆయన ఎవరో తెలిస్తే మీరు భయపడతారు. ఎవరు అనుకున్నారు? కొండల్ని పిండి చేసే చేతులతో, రాళ్ళని మట్టి చేసే కాళ్ళతో రాబోతున్నారు మన రాముబాయ్. చప్పట్లు. సార్ రాము సార్ నమస్కారం సార్. బాయ్ సార్
సార్ మీ కండలు చూపించండి సార్ వాళ్ళకి కొంచెం ఇంకా. సార్ మీ పేరేంటి సార్? బాయ్. ఏం బాయ్ సార్? రాము బాయ్. రాము బాయ్కి అందరు కూడా క్లాప్స్ కొడదాం. సార్ మీ జీవి కిరీటం అంటే- బాడీ ఏంటి సార్ అలా ఉంది? సూపర్ ఉంది సార్. ఉంటుందా మాత్రం సార్ ఏమన్నా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్? టిప్స్ చెప్తే సార్ అందరూ సిగ్గుపడుతున్నారు, నేను ఒక టిప్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. గాలి కొట్టండి, ఇలా అనండి. గాలి కొట్టండి, ఇలా అనండి. సార్ చెప్పేసా సార్ మీ టిప్స్ అన్ని మాకు Okay. డైలీ మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాం సార్ మేము. ఓకే ఓకే. జీవి కిరీటం అంట వస్తే తీసుకుందామని వచ్చా. సార్ ఇదే షో సార్. బట్ Okay. మీకు ఒకటి చెప్పాలి సార్. చెప్పు. ఏసయ్య అక్కడ కూర్చుంటారు, ఓకే ఆయన దగ్గర జీవ కిరీటం ఉంది సార్. నాకేగా ఎలాగో సార్, మీకే సార్. అది ఒకసారి మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, మీకున్న స్థాయి, మీకున్న కండలు చూపించి అడిగారు అనుకోండి, మీకు పెట్టేస్తే మీరు తీసుకెళ్ళిపోవచ్చు సార్. ప్లీజ్ అడగండి సార్. యేసయ్యా, నా కండలను చూసి కరిగిపోయి కిరీటం పెట్టి మళ్ళీ పెట్టవా? సార్ ఈ షోకి ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఆ. ఏంటంటే ఇంకా రావాల్సిన బీవీఐపీ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళందరి మధ్యలో ఏసే మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అవునా? సో మీకు ఇచ్చిన సీట్లో ప్లీజ్ బి సీటెడ్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని క్యారెక్టర్లు అయినాయండి? ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు అంటే మీకు గుర్తులేదా? ఆకాంక్ష ద ఇంటెలిజెంట్ బాయ్ అండి. సెకండ్ క్యారెక్టర్ ఎవరు? ఇది బాగా గుర్తుంటుంది మీకు. థర్డ్ క్యారెక్టర్ ఎవరండి? చూసారా, ఆయనే గుర్తు చేస్తున్నారు మీకు, మేము గుర్తు చేయకుండానే. ఫోర్త్ క్యారెక్టర్ ఎవరండి? బాయ్. రాము బాయ్. మీరేమనుకుంటున్నారు? కండల్ని పిండి చేసేస్తారు. అలాగే 4 క్యారెక్టర్స్ వచ్చేసినాయి. మరి 5th క్యారెక్టర్ పిలిచేద్దామా? ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ నటస్ చక్రవర్తి. సినీ రంగంలోనే మనల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ మన నవరస వీరుడు, కళాకారుడు మన ముందుకు వచ్చేబోతున్నారు సాత్విక్ బాబు. క్లాప్స్ 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 అందరు కూడా. సూపర్ సూపర్ సార్. సాత్విక్ బాబు గారు చెప్పండి బాబు. ఇది నేను యాంకర్ హోస్ట్ చేస్తున్నా సార్. నన్ను రోస్ట్ చేయకూడదు. ఓకే సార్. సార్ మీరు నవరసాలని నాట్యం ఆడిచ్చేస్తారంటగా? పండిస్తాను తెలుసా? అవునా సార్? నిజంగానా సార్? ఆ, సరే ఆడియన్స్ ఒకసారి టెస్ట్ చేద్దామా? వినపడట్లా. చేద్దామా? ఎట్టయితే నేను చేయని దిగి వెళ్ళిపోతా. వాళ్ళు క్లాప్స్ కొట్టట్లా, నేను హట్ అయ్యా. క్లాప్స్ కొట్టండి అమ్మా. మరి యాక్టర్ని అలా ఇన్సర్ట్ చేయొచ్చా చెప్పండి? మనందరం ఫ్యాన్స్ కదా. ఫ్యాన్స్ తరపున ఒక డైలాగ్ చెప్దాం సార్కి. ఆయన నవరస కళాకారుడు. సో నవరసాలు మనం టెస్ట్ చేద్దాం. ఒక అవకాశం మనకు వచ్చింది. డైలాగ్ చెప్దాం. ఫస్ట్ మీరు నాతో పాటు చెప్తారా? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇంతేనా? చిన్న డైలాగ్ ఇంత? సార్ అది చాలు సార్ మీకు. ఆ, మరి సరే మరి నాతో పాటు చెప్తారా? రోల్స్, కెమెరా, యాక్షన్. లైట్స్, కెమెరా, యాక్షన్. ఆగ్రహం. ఏ గ్రహం? ఈ గ్రహమే సార్. సార్ నాటక రంగంలో ఆగ్రహం సార్. ఓకే ఓకే ఓకే. సరే సార్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. డైలాగ్ ఒకసారి డైలాగ్. నేడు డైలాగ్ చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా. నేడు మీ కొరకు, అందరూ కూడా నేడు మీ కొరకు ఉన్నాడు. సార్ స్టార్ట్ చేద్దాం సార్. లైట్స్, కెమెరా, యాక్షన్. ఆగ్రహం. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు తెలుసా? బాధ సార్. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హాస్యం సార్. అయ్యా సార్, నేడు మీ కొరకు అయ్యో సత్యం సార్. రక్షకుడు పుట్టి ఉన్నాడు తెలుసా మీకు? నాకు ఇప్పుడే తెలుసు. మీకు తెలుసా? మీ అందరికి తెలుసా? ఆశ్చర్యం సార్. నేడు మీ కొరకు రక్షకుడు మై గాడ్ పుట్టి ఉన్నాడు. అయ్యా క్లాప్స్ క్లాప్స్ కొడతాం సార్కి. మీ అందరికి నటన నచ్చిందా? వినిపించట్లేదండి. నచ్చిందా? వెరీ వెరీ గుడ్ అండి. సార్ ఈ సార్, షోకి ఇప్పుడు వచ్చిన పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్కి వచ్చేద్దాం సార్. జీవి కిరీటం కోసం వచ్చాను నేను. ఓకే సార్. ఈ షోకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి సార్. ఓకే. ఏంటంటే మీరు వెళ్తారు,
ఏసఐ దగ్గర జీవ కిరీటం అడుగుతారు, ఆయన ఇస్తే మీరు తీసుకొచ్చేసుకోవచ్చు. అంతేనా? అంతే, సింపుల్ నాకే ఇస్తారు కాన్సెప్ట్ కదా. సార్. అది నాకు తెలియదు సార్, ఏసఐని అడగండి సార్. నటించాలా సార్? ఇక్కడ కూడా అడగొచ్చా? మీరు జీవిచ్చేస్తారు సార్, కానీ సార్. ప్రభువా, ఈ పాపిని క్షమించి నాకు జీవికిరణం పెట్టు ప్రభువా. పెట్టయ్యా, పెట్టవే. ఏం పెట్టలేండి నేను. సార్ మళ్ళీ చేయాలి సార్. ప్రభువా, ఈ పాపిని మందించిన ఆయన పెట్టు నాయన, పెట్టు ప్రభువా, పెట్టు ప్రభువా. పెట్టలేండి నేను. సార్ ఏదైనా రసం చేయండి సార్. ఏ రసం అయ్యా? ఇప్పుడే కదా బాధ రసం చేశాను. సార్ బాల రసం? అదేం రసం సార్? మ్యాంగో రసం ఏమన్నా కన్నీసి వస్తారా? వద్దులే సార్. ఏసయ్య నాకు ఒకటి చెప్పాడు సార్. నాకు చెప్పాలి అయితే నువ్వు. ఇంకా వివిఐపి పర్సన్స్ చాలా మంది అమ్మో, ఉన్నారు. ఏంటి ఇంతమంది? సార్ అందరూ అల్లే. అంతమంది మధ్యలో మిమ్మల్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు సార్. అవునా మరి. కాదండి? సో ప్లీజ్ బీ సీటెడ్ సార్. మీకు ఇచ్చిన సీట్లో టైం అవ్వకూడదు. అవ్వదు సార్. ఇప్పుడు వరకు ఎన్ని క్యారెక్టర్లు చూసామండి మనం? 5 క్యారెక్టర్స్. ఈ వచ్చే 6 క్యారెక్టర్లో ఒక చిన్న మలుపు ఉంటుందండి. మిమ్మల్ని బాగా నవ్విస్తారు వాళ్ళు. ఎవరో తెలుసా? ఎన్నో లోకాల చుట్టూ మనందరికి చూపిస్తూ, ఎన్ని కంట్రీస్ తిరిగి, ఎన్నో ఆటలు ఆడుతూ మన ముందుకు వచ్చేపోతున్నారు పండు ద బ్లాగర్. చెప్పట్లో హలో, నన్ను మాట్లాడిస్తారా కెమెరామ్యాన్? హలో కెమెరామ్యాన్, నన్ను జూమ్ చేయి. నన్ను జూమ్ చేయి. యా తెలివేనాయనా, మీరు ఇక్కడ ఉన్నారే సార్. ఒక్క క్వశ్చన్ సార్. అడగయ్యా. అడగనా? అడిగయ్యా. సార్ ఫస్ట్ టైం ఒప్పుకున్నారు సార్. సార్ 4+4 ఎంత సార్? 7 అయ్యా. అయ్యా సార్, చప్పట్లు కొట్టాలి సార్. క్లాప్స్ కొట్టండి. ఎమ్మెల్యే గారు సార్, ఒక్క ఫోటో సార్, అటువైపు చూసి ఒక్క ఫోటో. ఎవరయ్యా నువ్వు? వెళ్ళు ఏపీహెచ్. సార్ మా వ్లాగర్స్ చూస్తున్నారు సార్. ఎలవయ్యా వెళ్ళు. ఓట్లు అడగడానికి వస్తారు, అప్పుడు చెప్తాం. ఏంటంటున్నావు? ఏం లేదు సార్. అక్షయ్ జాక్సన్ గారు మీరు ఇక్కడ ఉన్నారా సార్? ఒక్క స్టెప్ సార్ మీ ముందు. సార్ ఇది పట్టుకోండి సార్, ఇది కూడా పట్టుకోండి సార్. కెమెరామ్యాన్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది? తమ్ముడు నీకు ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. మీకన్నా ఎక్కువ. నీ స్టెప్ చాలా లేబర్గా ఉంది తమ్ముడు. లేబర్ అంటాడే సార్? లేబర్ అంటాడే సార్? 10 రోజులు కష్టపడి నేర్చుకున్నా, అయినా చాలా లేబర్గానే ఉంది. లేబర్ అనమాకండి సార్. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. రాముబాయ్ మీ కొండలు బలి ఉన్నాయి బాయ్. బాయ్తో పరాచకాలొద్దు. బాయ్ కొండలు బలి ఉన్నాయండి. బాయ్ బాయ్ అదే బాయ్ అన్నా. బాయ్ ఒక్కసారి మీకు కొండలు ఎట్లా అంట. బాయ్ కొండలు ఇట్లా అంటా బాయ్. ఒకసారి అంటా బాయ్. ఏంటి సార్ ఎంత మెత్తగా ఉన్నాయి? అంతే, కొండలు మెత్తగానే ఉంటాయి. ఏదో సార్. సాత్విక్ బాబు ఇక్కడ సాయింది బాబు. ఎక్కడ ఇక్కడ అంత పట్టేసి కింద దించు. పట్టించేసుకుంటా. ఓకే, ఉంచుకో. బాయ్ కార్తీక దీపంలో మీరే కదా యాడ్ చేసింది. డాక్టర్ బాబు ఆ దీపం ఆరదులే ఈ రోజు. సార్ నేనున్నా సార్ ఒకడిని. ఏం సార్ మీరు? సార్ నన్ను కూడా లోకాన్ని పరిచయం చేయండి సార్. వద్దు హాయ్ గైస్. హాయ్ గైస్. నేను అలాగే నువ్వు బ్లాగర్. సరే సార్. బ్లాగర్ తప్పుకో బ్లాగర్. ఇంకా దేవుడా ఆగండి సార్, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఈ షో కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. ఏంటో చెప్పమంటారా? చెప్పండి సార్. మీ లాగర్స్ కూడా పెట్టండి. మా వ్లాగర్స్ నన్నే చూస్తారు సార్, ఇంకెవరిని చూడాలి. సరే సార్, నేను పక్క నుండి వాయిస్ ఓవర్ ఇస్తాను, మీరు చెప్పండి. చెప్పండి సార్. సార్ ఏసఐ దగ్గర జీవ కిరీటం ఉంటుంది సార్. అవునా? ఇప్పుడు అది నాకు పెట్టేస్తారు వెళ్ళిపోతే. ఎందుకు దారిగా మీరు చెప్పి తప్పకుండా ఇంకా. సార్ చెప్పండి సార్. ఇస్తే తీసుకొచ్చేసండి. ఇవ్వకపోతే లాక్కోవచ్చా? లాక్కోకూడదు సార్, అది ఏసఐ ఇవ్వాలి. ఏసయ్యా ఇప్పుడు దొరికి అంతమంది కోసం వెయిట్ చేసి వస్తే చేద్దా నేనే జరగాల సార్. జరుగు నీకు నాకు ఒక బెట్ మ్యాచ్ చేసుకున్నాం. ఇప్పుడు జీవి కిరీటం నేను గెలిస్తే చెప్తున్నా కదా, ఎమ్మెల్యేని అడిగి నీకు ఒక వాటర్ ట్యాంక్ చేస్తా. బాగుంటుంది. ఏమంటావు? మాట్లాడండి సార్. అలా కాదు సార్. ఏసయ్య నాకు చెవులో ఒకటి చెప్పాడు. అవునా? ఇప్పుడు అది నా చెవులో చెప్తున్నావా? ఎస్ బ్రో. మైక్ పెట్టుకుని చెప్తే వినిపించేస్తుంది కదయ్యా. ఏంటయ్యా వచ్చి అదే. ఓకే సార్. ఏంటంటే జీవ కిరీటం మీదే అంట. అబ్బా ఎంత మంచి. సరే సార్ ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఇంకా అందరు ప్రముఖులు వచ్చేసారే, ఇంకొకళ్ళు ఉన్నట్టున్నారు. పిలుద్దామా మరి వారిని కూడా? వద్దంటారేంటండి? ఇంకొకళ్ళు ఉన్నారండి, క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఇన్వైట్ చేద్దామా?
లిస్ట్లో పెద్ద వివిఐపి పర్సన్ కాదు కానీ జస్ట్ ఒక కామన్ మ్యాన్ లోకేష్ని మనం ఇన్వైట్ చేయబోతున్నాం చెప్పట్లతో. జీవ కిరీటం ఉన్నారు, ఎక్కడైనా ఎంతమంది ఉన్నారు? దేవుడు ఎంతమంది ఉన్నారేంటి? అయ్యా ఇది జీవ కిరీటం అన్నారు. తల మీదే ఉందయ్యా. కాదండి, నా తల మీద ఉంది, కనిపిస్తుందా? అయ్యా ఇక్కడ జీవ కిరీటం అన్నారు, చాలా దూరం నుంచి వచ్చాను. జీవ కిరీటం ఎక్కడైనా అది? నాకే దిక్కులేదు, ఎవరో వెళ్ళు ఏబిఐ చూడు. అయ్యా అది జీవ కిరీటం అని బోర్డు పెట్టారు, దానికోసమే వచ్చాను. జీవ కిరీటం ఇక్కడే అయ్యా. నేను దానికోసం. మీరు మీ పేరేంటండి? లోకేష్ అండి నా పేరు. లోకేష్ లేదనుకుంటాయా, ఒక మూలకి వెళ్ళి కూర్చోండి మీరు. కాదండి, చాలా దూరం నుంచి వచ్చాను. వచ్చారండి కరెక్టే, బట్ ఇక్కడ నాకు లిస్ట్లో లేదండి. లిస్ట్లో లేకుండా నేను ఎలా పంపిస్తాను చెప్పండి? ఒక్క మాట అండి, చిన్న మాట మాట్లాడేసి వెళ్ళిపోయి. లేదండి, వెళ్ళాలి. అలా కాదు, ఆ మూలకి వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. చాలా మంది వచ్చేసినట్టు ఉన్నారు కదా, అవునా కదా? అయ్యో ఇంకా చాలా మంది ఉన్నట్టు ఉన్నారు, చూసుకుందాం ఒకసారి. అయ్యా ఆకలిగా ఉందయ్యా. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకెందుకులే. ఏబిఐ ఈడేంటి ఇక్కడికి వచ్చి 100 చేస్తున్నాడు? ఎవరు ఈయన? ఏం దీనికి పని పాటలేదు, ఏడు కూర్చున్నాడు. ఏంటయ్యా సౌండ్లు, యాక్టర్కి డిస్టర్బెన్స్. విఐపి ఎక్కడా? ఈడదొక లాగి తీసేస్తే అయిపోద్ది. వచ్చేస్తున్నావు నీకే. ఏంటి ఇంత బాధపడుతున్నాడు? అయ్యా నీకేమైంది? ఇందాక నుంచి చూస్తున్నాను, అంత బాధపడుతున్నావు. అయ్యా 3 రోజుల నుంచి ఏం తినలేదయ్యా. నా జాబ్ పోయిందయ్యా. ఉద్యోగం పోయిందా? అవునయ్యా. ఏం తినలేదా? ఏం తినలేదయ్యా. నీ కుటుంబం? నా కుటుంబం కూడా ఏం తినలేదయ్యా. కుటుంబం అంటున్నావు, మరి ఎలాగా? ఒక్క నిమిషం ఆగు. అయ్యో నా దగ్గర ఏం లేదే. ఇది మాత్రమే ఉంది, మరి నా కుటుంబం? దేవుడు చూసుకుంటాడుగా. అయినా కాకితో ఏలియని పోషించే దేవుడు నన్ను పోషించడా? నా కుటుంబం పస్తులతో ఉంచుడుగా. సరే ఇవి తీసుకో, ఇది నీకు ఉపయోగపడితే అంటే చూడు. దేవునికి స్తోత్రం. స్కిట్ అయిపోలేదండి, దేవునికి స్తోత్రం చెప్తే అయిపోద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు ఆఖరి ఘట్టంలోకి మనం వచ్చాం. యేసయ్య జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. అందరూ చప్పట్లు కొడదామా? యేసయ్య మీరు స్టార్ట్ చేయండి. ఏసే పెట్టి నాకు పెట్టి ఇంకొద్దురం కూడా పెట్టి. నాలాంటి యాక్టర్ తప్ప ఎవరికి సరే పెట్టు ప్రభువా. పెట్టే ప్రభువా. అవ్వా పెట్టే ప్రభా. ప్రభా నాకు పెట్టు ప్రభా. అయ్యా నాకు పెట్టేవా అందరూ కూడా. అయ్యా స్కరీను కన్నా చిన్నవాడిని ప్రభా, నన్ను ప్రేమించావా తండ్రి. అయ్యా నాకు అదృష్టం ఇచ్చావా ప్రభా. ఎంత వాడిని ప్రభా నేను. ధన్యుడు తండ్రి, నన్ను ప్రేమించావు. స్తోత్రాలు. జీవ కిరీటం పొందాలంటే ముఖ్యంగా కావాల్సింది దైవ పోలిక. అసలు దైవ పోలిక అంటే ఏమిటి? దైవ పోలిక అంటే దేవుని మాట నెరవేర్చుట, తగ్గించుకొని ఉండుట, విశాల హృదయం కలిగి ఉండుట, పరలోక సంబంధమైన మనిషిగా జీవిస్తాడు, దేనిని ఆశించకుండా ఉంటాడు, రాజును చేర్చుకుంటారు, మంత్రిని
అలాగే పాపమును చేసిన వారిని, దొంగలని, అలాగే నష్టపరచు వారిని చేర్చుకుంటారు కొంచెం మంది. అలాగే ఏ ద్వేషాభిప్రాయము, కులము, అలాగే దయ, జాలి కలిగి ఉండుట, అన్యాయాలని తలపట్టకుండా ఉండుట. ఎవరైతే దేవుని పోలికగా మార్చబడతారో అట్టి వారికి జీవకిరీటం ఇవ్వబడుతుంది. వందనాలు చెప్పండి అందరూ, వందనాలు చెప్పండి, వందనాలు పెట్టండి. స్కిట్ అర్థమైన ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ బిడ్డలను ఇంకా ఉద్యోగపరుద్దాం గట్టిగా. ఇంకా మా బిడ్డలు ఎంతో కాలం నుంచి నేర్చుకోలేదండి, జస్ట్ 1 వీక్ మాత్రమే ప్రాక్టీస్ చేశారు, అది కూడా ఓన్లీ 1 సండే రోజునే. వీడి రోజుల్లో బిడ్డలకు ఖాళీ లేదు కాబట్టి ఒక్క రోజులో నేర్చుకొని ఈ యొక్క ప్రదర్శన అనేది చేశారు. కాబట్టి ఒకసారి గట్టిగా బిడ్డల కోసం చప్పట్లు కొడదాం. మీకు చలి కూడా తగ్గిద్దండి చప్పట్లు కొడితే, మీకు అర్థం కావట్లా, చెమట్లు బట్టి చలిపోయిద్ది మీకు. ఓకే, ఇప్పుడు స్కిట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి జీవ కిరీటం, ఈ భూలోకంలో యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరసంబంధమైన వాటి కోసం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. భూ సంబంధమైనవి ఈ భూలోకంలో మనిషి జ్ఞానంతో సంపాదించుకోవచ్చు, కానీ పరసంబంధమైనది ఈ భూలోకంలో ఉండి సంపాదించుకోవాలి అంటే ఈ భూలోకంలో దేవుని తత్వం, దేవుని పోలిక కలిగి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు జీవించాలన్నదే ఈ స్కిట్టిలో ఉన్న భావము. మరి భూలోకంలో ఇప్పుడు వరకు ఎంతోమంది ఉన్నారు. యాక్టర్ వచ్చాడు, అలాగే ఇంకెవరెవరో చాలామందిని ఇక్కడ చూపించారు కదండి. చూపించిన ఎవ్వరికి కూడా ఈ జీవ కిరీటం అనేది దక్కించుకోలేకపోయారు. ఎదుటి వారికి ఎవరైతే సహాయం చేస్తారో, ఎదుటి వారిని ఎవరైతే ఆదరిస్తారో అట్టి వారిని ప్రభు ఏర్పాటు చేసుకొని పరసంబంధమైన జీవ కిరీటాన్ని ఆ వ్యక్తులకు, ఆ కుటుంబానికి అనుగ్రహిస్తారు. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ స్కిట్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి ఆదరించాను ఆ మాట ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు నెరవేర్చడానికి రానయ్యున్న సంవత్సరంలో సంసిద్ధమైన మనసు కలిగి ఉండాలి. మరి ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఎదుటి వారికి సహాయం చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, మనలో మనమే కాకుండా ఎదుటి వారికి కూడా ఉపయోగపడే రీతిలో మనం జీవించిన